రాయలసీమకు గుండెకాయ వంటి సీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పోరాడి సాధించుకుంటామన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా నిర్వహిస్తామని, చంద్రబాబు మెడలు వంచి సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేలా సాధిస్తామన్నారు. రాయలసీమకే కాదు, ఆయన రాష్ట్రానికి మొత్తానికే చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా నీటి విషయం, కృష్ణా జలాల వాటర్ కానీ, అటు గోదావరి కానీ వాడుకోవడంలో కానీ, ఇరిగేషన్ వీటి మీద కానీ ఎప్పుడు ఆయన దృష్టి పెట్టలేదు. దాన్ని ఒక అప్పట్లో ప్రధాని మోడీ అన్నట్టు బహుశా ఏటీఎం, బ్యాంక్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ లాగే వాడుకుంటుంటారు. అంటే తన వీటిని పెంచుకోవడానికి ఒక రిసోర్స్ కింద చూస్తుంటారు తప్ప ఇరిగేషన్ వ్యవసాయ రంగం మీదనే ఆయనకున్న చిన్న చూపు వల్ల దీని మీద ఎప్పుడు వేరే దృష్టి లేదు. అందుకోసమే ఆయన హయాంలో డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప పని అయితే జరగదు. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఇది ప్రధానంగా మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అంటే మా వైఎస్ఆర్సీపీ హయాంలో 2019-24 మధ్య కోవిడ్ తీసేయగా ఒక 2-3 ఏళ్లలో జరిగిన ప్రోగ్రెస్ ఈ రాయలసీమ లిఫ్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చాము ఈరోజు. రాయలసీమకు నెల్లూరు మొత్తంగా ఒక రకంగా ఇది ప్రాణాధారం, ప్రాణనాటి లాంటిది. ఎందుకంటున్నామంటే రాయలసీమకు రావాల్సిన నికర వాటా జలాలు అవి రావచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి ఈరోజు క్రియేట్ అయినప్పుడు, పక్క నుంచి 800 అడుగుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నీళ్లు తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఇప్పుడు వచ్చేది వరద జలాలు, వచ్చిన వరద జలాలు డైవర్ట్ చేసుకోవడానికి ఇప్పుడున్న దాంట్లో 840 అడుగులు దాటి 880 అడుగులు దాటితే తప్ప పూర్తి స్థాయిలో మనం పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మన దానిలకు సంబంధించి ఒక రకమైన ఇన్సూరెన్స్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ టేకప్ చేశారు. ఆయన మాటల్లో దాన్ని ఇన్సూరెన్స్ అని ఉన్నారు. అది నిజమని మనం ఎదుటి వాటిని ఆపలేనప్పుడు, పైనుంచి ఎవరు జోక్యం చేసుకోలేనప్పుడు, పక్క వాళ్ళు కింద నుంచే నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నప్పుడు మనం కూడా అందుకు అవకాశం ఏముందో ఎక్స్ప్లోర్ చేయడం, అది అమలు చేయడము అవసరం అనుకున్నారు, చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పూర్తి పక్కన పెట్టేశారు. అది ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు అటు పక్క తెలంగాణ ముఖ్యమంత్రి బయట పెట్టడంతో అది బయటపడింది. దాని మీద ఇంతవరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడట్లా. మధ్యలో 2 సార్లు మాట్లాడినా 10 టీఎంసీలతో ఏమవుతుంది, అది తీసి పడేసినట్టు మాట్లాడతారు. 10 టీఎంసీలు 20 టీఎంసీలు నీళ్లను లెక్కలేక వేసుకోలేని ఒక సీఎం అట్లా అన్నారంటేనే అది చాలా బాధ్యతారహితం. బట్ ఆయన మాట్లాడగలడు, మాట్లాడతారు అలాగే. కానీ ఇది అయితే వాస్తవం, అది ప్రజలకు తెలుసు, రాయలసీమ రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇది లేకుండా ఫ్యూచర్లో భవిష్యత్తులో అలొకేషన్ ఉంటుంది కానీ నీళ్లు రావు. కాబట్టి ఎట్లయినా దీన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఆ చైతన్యం కలిగించడానికి ఈరోజు తొలి అడుగుగా, ఒక పెద్ద ముందడుగుగా మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ఇక్కడ చేస్తున్నారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకుంటుంది. ప్రజా ఉద్యమం ఇది. ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మెడలంచాలి, ఇది పూర్తి చేయించాలి. పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఫైనల్ దీన్ని మనం ఎక్కడ నిలబడి ఉన్నామో ఇక్కడ నుంచి వాటర్ ఇటువైపు తిప్పితే అటు చూస్తే అక్కడికి మోటార్లు బిగించడం, పంపులు బిగించి పెట్టడం వీటి దగ్గరే ఆగింది. సో ఆ రకంగా ప్రెజర్ తీసుకొచ్చే రకంగా తొలి అడుగు ప్రవేశాము. ఖచ్చితంగా దీన్ని సాధించుకుంటాం, ఇది పూర్తి చేయిస్తాం. ఒకవేళ కాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ రాగానే పూర్తి చేసేస్తారు. ఇదైతే ఇంకా ఆగదు. రాజు దొంగ అంటే కిందోళ్ళు కూడా దొంగ అంటారు. చంద్రబాబు నాయుడు ఇది వద్దు అంటే వాళ్ళు కూడా ఇది వద్దు, దీంట్లో దుర్వినియోగం అయిపోయింది, చాలా డబ్బులంతా ఖర్చు చేసేశారు అని. మీరు చూస్తా ఉన్నారు, పని జరిగిందా లేదా, ఇది ఉపయోగపడుతుందా లేదా. ఇది పూర్తి అయితే రాయలసీమకు సస్యశ్యామలంగా 800 నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటుందా లేదా. ఇప్పుడైతే మనకి 840 దాటుకుంటే మళ్ళీ నీళ్లు రావు. 840 దాకా అయితే వస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వారికి వాస్తవంగా చంద్రబాబు మెప్పు కోసం మాట్లాడేవాళ్ళే తప్ప వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది. రాయలసీమ దెబ్బతింటుంది ఈ నీళ్లు రాకపోతే, తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది పడతాము, చాలా అవస్థలు పడతామని చెప్పి. ఇక్కడి నుంచి అన్ని ఒకవైపు తెలుగు గంగకు పోతుంది, ఒకవైపు కేసీ కెనాల్కి పోతుంది, ఒకవైపు మెయిన్ గా ఏదైతే ఓరోకల్లు ఇక్కడ ఉన్న రిజర్వాయర్లన్నీ నిండేదానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేయాలన్నా వద్దా, ఇది పూర్తి చేస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయా లేవా,
ఇది వాస్తవంగా మీరు గమనిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు, మీరే సాక్ష్యం దీనికి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది పూర్తి కావాలని చెప్పే తాపత్రయం ప్రతి రాయలసీమ పౌరుడికి ఉంటుంది. మరి పూర్తి కావాలనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా ఉంది. అంటే మీకున్న ఆలోచన, మీరు ఈ రోజు చూసుకున్నట్లయితే ఎంతో మంది రైతుల పక్షాన్ని నిలబడి ఈ రోజు పోరాటం కొనసాగిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఒక్క ప్రజానాయకుడైనా తమ ప్రాంతం కావచ్చు, తమ రాష్ట్రం కావచ్చు అభివృద్ధి చెందాలా, వాటి గురించి ఒక ప్రణాళికలు తీసుకురావాలనేది ఆలోచనలు ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకంటారు పూర్తి స్థాయిలో 80% పూర్తయిన యొక్క ప్రాజెక్టును కూడా పూర్తిగా ఆపేశారంటారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలంగాణలో పలు ప్రాంతాలలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఏదైతే ఆ రోజు ఆయన జలయజ్ఞం అని చేశాడో అనేక ప్రాజెక్టులన్నీ ఏలంపల్లి రిజర్వాయర్ నుంచి అనేక ప్రాజెక్టులన్నీ కూడా కట్టడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలో సస్యశ్యామలంగా అన్ని రకాల పంటలు అన్ని రైతులకు లభించే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ కూడా ఆ విధంగా శ్రద్ధ తీసుకొని చేస్తే ఏదైనా ఈ కొద్దో గొప్ప హంద్రీనివ గాని, గాలేరు నగరి గాని ఇవన్నీ కూడా పూర్తి చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. మరి అదేవిధంగా వారి అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ దీన్ని పూర్తి చేయాలా, రాయలసీమ వాసులను ఆదుకోవాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. దీన్ని అడ్డుకోవడమే కాకుండా తెలంగాణకు మద్దతుగా నిలిచాడు. స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలోనే చెప్పాడు, నేను నాకున్న చనువుతో నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆఫ్ చేశాను అని చెప్పి. మరి ఎందుకంటే మనము వేరే భావించనక్కర్లేదు. మోరోవర్ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఇరిగేషన్ మీద, రైతుల మీద తాపత్రయం ఉండదు, ఇది చేయాలనే ఆలోచన ఉండదు. ఈరోజు ఆయన హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచారు. ఆయన హయాంలోనే ఈరోజు ఏదైతే మనము ప్రాణాధారం అనుకుని చేపట్టామో తుంగభద్ర ఎల్ఎల్సి కానీ హెచ్ఎల్సి కానీ అన్ని కూడా దెబ్బతినే విధంగా తుంగభద్ర హైట్ కూడా పెంచుకున్నారు. మరి ఇంకోవైపు మనం పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఏ లెవెల్కు అయితే నిర్ధారించి అప్రూవల్స్ అన్ని తీసుకొని మొదలుపెట్టి పని జరుగుతామనే తరుణంలో ఆయన వచ్చి అధికారంలోకి రాగానే ఎత్తు తగ్గిస్తే కూడా కించెత్తు మాట మాట్లాడలేదు. అంటే లోపాయకారిగా ఆయన ఎత్తు తగ్గించుకోండి అని చెప్పి చెప్తేనే కదా కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుంది. అందరూ కూడా కూటమి ప్రభుత్వంలోనే పాత్రదారులే కదా, పార్ట్నర్లే కదా. మరి ఆ విధంగా అన్ని రకాల కూడా రైతులకు అన్యాయం చేస్తా ఉండే ఘనత చంద్రబాబుది. పైపెచ్చు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చంద్రబాబే మొట్టమొదటి వాడుగా నిలుస్తాడు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండి తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో రాయలసీమ ప్రాంతానికి చాలా హానికరం. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటికీ, భవిష్యత్తులో ఎప్పటికీ కూడా హానికరం. ఎందుకంటే ప్రధానమైన నీటిపారుదల ప్రాజెక్టులు ఏవి రాయలసీమకు? అసలు భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం రాజస్థాన్ తర్వాత ఉండి ఒక ఎడారిగా మారుతున్న ప్రాంతము రాయలసీమ ప్రాంతం. అత్యంత పేదరికము ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతము. ప్రధానమైన ప్రాజెక్టులు ఏవి? పూర్వం నుంచి వచ్చిన కేసీ కెనాలు, అదేవిధంగా ఇప్పుడు ఎస్ఆర్బీసీ, అదేవిధంగా తెలుగుగంగ ప్రాజెక్టు, అదేవిధంగా గాలేరు నగరి సుజల స్రవంతి, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక కేసీ కెనాల్ను మినహాయించి మిగతా అన్ని కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు వస్తాయన్నమాట. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్లు తీసుకునేటప్పుడు అంటే మామూలుగా డ్యాములో ముందు పక్క నుంచి తీసుకుంటారు, ఒక రాయలసీమ ప్రాంతానికి మాత్రమే వెనకాల పక్క నుంచి నీళ్లు తీసుకునేది. వెనకాల పక్క నుంచి నీళ్లు తీసుకున్నప్పుడు పోర్షోర్ నుంచి అటుపక్క పక్క రాష్ట్రము వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు లోతుగా పంపు సెట్లు పెట్టి వాళ్ళు ఎక్కువ నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తీసుకున్న దాని వలన ఇక్కడ నీళ్లు వచ్చే అవకాశం లేకుండా అయ్యే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే, మొదలు పెడితే, మరి దాన్ని ఆపేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పటికి కూడా రాయలసీమకు అన్యాయం జరిగినట్లే కదా. అందుకని ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు అందరూ కూడా చైతన్యవంతులు ఈ రోజు ఎందుకంటే ఫస్టే వెనకబడిన వాళ్ళు, ఇప్పుడు కడుపు నిండిన వాళ్ళైతే ఎప్పుడైనా గానీ కొద్దిగా ఇటు అటు పట్టించుకోకపోయి ఉండొచ్చు. ఇక్కడంతా కడుపు ఎండిపోయిన వాళ్ళు ఉండేది రాయలసీమలో. అందరికి కూడా ఇబ్బంది జరగబోతా ఉంది కాబట్టి విపరీతంగా తరలి వస్తున్నారు. అసలు ఇది తరలి వచ్చేది వదిలిపెట్టి ప్రతి ఒక్క మనిషికి ఈరోజు ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్ ఎట్లా అనేసి తప్పింది.
మీరేం డిమాండ్ చేస్తున్నారు?